రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ రావడం లేదు. ఈ ప్రభుత్వ సంపద సృష్టిలో గ్రీన్ గ్రేస్ ఒక భాగస్వామిని మీరు నమ్మండి. సంపద ఎవరికి రాష్ట్రానికి సృష్టించదు, అంబటి మురళీకృష్ణ సృష్టిస్తుంది. సైటు ఓనర్ కూడా సృష్టించదు. 5 ఎకరాల 86 సెంట్లు ఇచ్చిన ఏలూరు జూట్ మిల్ ఓనర్కి ఏమో 89 అపార్ట్మెంట్స్ వస్తాయి. బజరంగ్ ఫౌండేషన్ అనేది రిజిస్టర్డ్ బాడీయా? మరి బజరంగ్ ఫౌండేషన్ పేరు మీద ఈయన ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడే? ఈ ప్రాజెక్టులోయే కదా. అలాగే మొన్న ఎన్నికల సందర్భంగా ఏదైతే ఆయన ఎలక్షన్స్ కోసం కూడా ఈ నిధులు డ్రా చేసి ఉపయోగించాడు. సంపద ఆయనకి సృష్టించింది కానీ రాష్ట్రానికి సృష్టించలా. ఆయన ఏమన్నా రూపాయి ఇదిగో నాకు 89 అపార్ట్మెంట్ల ఓనర్కి ఇచ్చాను, ఇంత విలువైన కోట్ల విలువైన భూమి తక్కువలో వచ్చింది కాబట్టి నేను కూడా సమాజాన్ని ఉద్ధరిద్దాం కాబట్టి నేను ఏదైనా తక్కువ ధరకు నేను అపార్ట్మెంట్లు ఇస్తా ఏమైనా ఇచ్చాడా? లేదే. మార్కెట్ ధరకు అనుగుణంగానే అమ్మాడు ఆయన. సంపద ఏంటి, సృష్టించడం ఏంటి, సమాజ సేవ ఏంటి? నువ్వు ఒక బిల్డర్గా ఉండి అనుభవం ఉందన్న బిల్డర్వి ప్రభుత్వ పరంగా పాటించాల్సినవి పాటించకుండా ఊరికి ధూళిపాల నరేంద్ర అడ్డం పడ్డాడు, లేకపోతే ఇంకొకళ్ళు అడ్డం పడ్డారు.